ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ తో కలిసి కుండలో చికెన్ బిర్యానీ చేసాము. టేస్ట్ ఎలా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఎక్కడెక్కడనా ఇంతకు ముందు మా వాళ్ళు ఇక్కడ ఈ మామిడి తోటలోనే కౌన్సిపెట్ట వీడియో ఒకటి చేశారు. కౌన్సిపెట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఫ్రై చేసుకున్నారు. వీడు చూడండి నెత్తిన అరిటాకు వేసుకున్నాడు ఎండకి. హాయ్ మామ, వెల్కమ్ టు టేస్టీ వ్లాగ్స్. మా వాళ్ళని తీసుకొని అడవిలోకి వచ్చాము. అడవి అంటే అడవి కాదులేండి, ఇది మామిడి తోట లాగా ఉంది ఇది. మా వాళ్ళంటే కొత్తగా ఇన్స్టాలో ఫ్రెండ్స్ అయ్యారు, మోడీ వ్లాగ్స్ అని ఉంటుంది. సో వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు నాకు. వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చాము తోటలోకి. లాస్ట్ వీక్ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, బ్యాంబూ చికెన్ బిర్యానీ చేద్దామని. అది అప్పుడు ఫెయిల్ అయింది. ఇంకా మాకు అవి బొంగులు దొరకలేదు. ఇంకా దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా చేద్దామని ఆలోచించి లాస్ట్కి ఇంకా కుండ బిర్యానీ చేద్దామని ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడే దారిలో నాయుడుపేటలో వచ్చేటప్పుడు ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాము. చికెన్, ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చాము, రైస్, మసాలాలు అవన్నీ. ఈ మామిడి తోటలో ఇంకా కుండ బిర్యానీ చేయాలి. కుండ బిర్యానీ చేసేద్దామా? ఈ మామిడి తోటలో వాటర్ అవి లేవు అందుకని వచ్చేటప్పుడు ఒక 6 బాటిల్ తెచ్చుకున్నాము. అలాగే అరిటాకు, ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందుగానే తెచ్చుకున్నాము. మా వాళ్ళు లేట్ చేయకుండా ఇంకా తెచ్చిన ఐటమ్స్ అన్నిటిని కట్ చేసుకుంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, టమోటా, ఎర్రగడ్డ, కొత్తిమీర. కుండలో బిర్యానీ చేసేద్దామా అని రా. చికెన్ రా, దీన్ని కడగాలి ఫస్ట్. మనం కుండలో కడిగేద్దాం. కుండ ఇవి కూడా పెట్టరా, పట్టా, లవంగా, కోడిగుడ్డు. మేము 1 kg చికెన్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న చికెన్ ని ఒక 2-3 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకున్నాము. ఫైనల్ గా కుండ బిర్యానీలో కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని రెడీ చేసేసుకున్నాము. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసాము. అలాగే చికెన్ ని నీట్ గా వాష్ చేసి పెట్టుకునేసాము. ఈ లోపు మా ఫ్రెండ్స్ ఏంటంటే పొయ్యి రెడీ చేసేసారు. రే మంట బయట వచ్చేస్తుండదురా. బిర్యానీ మసాలాలు, అంతే కూడదురా, అంతే ఉండాలి. బిర్యానీ రా చేసి వేయలే. 1/2 kg వల్ల ఏం కాదు, కొంచెం తీసిరా. పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఎన్నైనా పర్లే. ఇప్పుడైనా వేసేసి పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి. నువ్వు ఒక thumbnail ఎడిట్ చేయా? ఏముంది, ఇచ్చేస్తా. లాస్ట్ లో అరిటాక్ పైన పెట్టి అందరం కూర్చుంటాం కదా, అదే thumbnail అంతే. తప్ప ఇంకేమన్నా కలిపెట్టినా కొత్తిమీర ఉండి రే. లాస్ట్ లో పుదీనా పుదీనా తీసుకో. పుదీనా ఏంది బిర్యానీ పైన గార్నిష్ లాగా. ఇదే పుదీనానే వేస్తున్నాం అంతా. వెజ్ రైస్ రా, చికెన్ ఎప్పుడు వేస్తారా? అదే బెటరా శిష్యా. ఇంకొంత తీయాలి, ఎవరో కారం సరిపోతుంది. చాలా అది పొగలు తెప్పిస్తాడు రా మనోజ. పట్టుకొని గిర్రా 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 కట్టి రీపేట్గా ఉన్నదిరా. అన్నం వేయబోలే అలా మాట, నా చికెన్ ఉడికేంత వరకు తినేద్దాం. కానీ చాలు కలిపి. చికెన్ లో కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని చికెన్ ఒక 10 to 15 minutes బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. అబ్బో బొక్కలే లేవురా దీనికి. ఏముందని కింద పోయకుండా నయ్యే పోతాయి కింద. అది పాయింట్ బ్రదర్. ఏ బియ్యం రాల్చబాక, ప్రతి ఒక్క బియ్యం ఇంపార్టెంట్. లోపల పెట్టు. 15 నిమిషాలు అయిపోయింది. చికెన్ ఈ పాటికి ఒక 60% అలా ఉడికేసి ఉంటుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాము. వేసి ఇంకంత వేసి రైస్ పోసి చిన్నగా చాలు. తీరా కలిపెట్టేది కూడా తీరా. ఇంక మూతేసి సరిపోద్ది. అది మటన్ దమ్ బాగా పట్టాల, బొగ్గులే పైన. ఊరాలంతా వచ్చి కొట్టేదానికి చేస్తారు.
బాండ్రా మొక్క చూడరా కాలిపోయిందా. ఫైనల్గా కుండలో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మొక్క స్మూత్గా ఉడికిందని చేతి నలిపి చూపించాలి. ఫస్ట్ టైం కుండలో చికెన్ బిర్యానీ చేసుకున్నాము. టేస్ట్ ఇలా దెబ్బేస్తుందని అస్సలు అనుకోలేదు. మేము ఇక్కడ ఒక తప్పు చేసాం మామ. కొత్త కుండ తీసుకొచ్చి అందులో బిర్యానీ చేసాము. కొత్త కుండలో ఏ ఐటమ్ వండకూడదంట, అదో రకమైన స్మెల్ వస్తుందంట. ఇప్పుడు మాకు కూడా అలానే వచ్చింది, కానీ మా వాళ్ళు తినేశారు. నేనైతే నోట్లో పెట్టలేకపోయాను. మనం ఎప్పుడైనా వండుకునేటప్పుడు పాత కుండలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు తెలియక కొత్త కుండ తెచ్చేసాం మేము. అంతా అయిపోయిన తర్వాత చూస్తే టేస్ట్ సరిగ్గా లేదు, అదో రకమైన స్మెల్ వచ్చేసింది. అంటే మట్టి వాసన లాగా వచ్చేసింది. నేను కొద్దిగా కూడా తినలేకపోయాను అసలు. ఈ ఫెయిల్యూర్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకు. కొత్త కుండలో ఏ ఐటమ్ చేయకూడదు అని చెప్పి ఈరోజు తెలుసుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మామ.